ఏం పేరు? నా పేరు రమణ. రమణ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను బయట కుకింగ్ పని చేస్తారు. ఎక్కడ ఉంటారు మీరు? మాది ఇక్కడ వంగవడి సెంటర్ లక్ష్యం జరిగట్టు ఏలూరు కిందకి వస్తుందా? ఏలూరే. ఓకే బాబాయ్, మరి ఇప్పుడు మీరు చూస్తున్న దాని ప్రకారం చూసుకుంటే గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. సో మీ ఏలూరు అభివృద్ధి విషయంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏం రాలే, రోడ్లు లేవు, బాగులేవు. ఓకే, రోడ్లు లేవు. ఓకే, ఇంకోటి ఇంకా వాటర్ సౌకర్యం లేదు సరిగా. సౌకర్యం లేదు. ఇంకా మరి రోడ్లు సరిలేవని చెబుతున్నాను కదా. రోడ్లు సరిలేవని చెప్తున్నారు. ఓకే, సో కానీ మరి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏలూరు అభివృద్ధి విషయంలో ఏమైనా అంటే మార్పు వచ్చిందా? మార్పు అంటే కొన్ని మార్పు వచ్చినాయి, కొన్ని రాలేదు. అది సో మరి విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది అంటే పిల్లలకి స్కూల్ కానీ కాలేజ్? స్కూల్ అంటే అది బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. అదే ఓకే, దాని పర్ల బాగా. ఎంతమంది ఉన్నారు మీకు పిల్లలు? నాకు 2 పిల్లలు. ఓకే, మరి జాబ్ సంగతి ఏంది బాబాయ్? మరి మా పిల్లలు ఇంకా టైం జాబ్ జాబ్ టైంకి రాలేదా? రాలే, స్కూల్ చదువుతున్నారు. స్కూల్ చదువుతున్నారు. ఓకే, సో మరి పథకాల సంగతి ఏంది? మరి పథకాలు బాగానే ఉన్నాయి. నా కరెంటు బిల్లు 1200-1500 వస్తే పథకం ఇవ్వట్లా. నాకు 2 సార్లు అమ్మఒడి ఇవ్వలా. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. ఎందుకన్నట్టు అట్లా లింకులు చాలా మంది చెప్తారు. 5 మీటర్లు ఉన్నాయని ఒకసారి వస్తుంది. మరి కరెంట్ ఆఫీసులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది చూసుకోవాలి కదా. ఒకసారి 6 మీటర్లు వచ్చింది, మొన్న 5 మీటర్లు వచ్చింది. సో అంటే మీరు చూస్తున్న దాని ప్రకారం చూసుకుంటే గత ప్రభుత్వం అంటే గతంలో టీడీపీ హయాంలో ఎట్లా ఉండే, మరి ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎట్లా ఉంది? ఇప్పుడు ఏమంటే ఎట్లా ఉందంటే గ్యాస్ వాటికి రేట్లు పెరిగిపోయినాయి, కరెంట్ బిల్లు రేట్లు పెరిగిపోయినాయి. కరెంట్ బిల్లు అడ్డగోలుగా ఇదివరకు మేము 150 రూపాయల బిల్లు ఈ రోజున మేము 800-700 కడుతున్నాం కరెంట్ బిల్లు. గ్యాస్ బండ 450 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1100, 1050 ఉంది. ఇప్పుడు ఏదో మొన్న మధ్యలో తగ్గించాడు 950. ఇంకోటి మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పడం జరిగింది ఏది ఎలక్షన్స్ ముందు, మరి ఏమన్నా జరిగిందా? ఏం జరిగింది? డబ్బులు అడ్డుకోలుగా తీసుకుంటున్నారు. ఇప్పుడు 60 రూపాయల మందు 200 రూపాయలు తీసుకుంటున్నాడు. అది సో ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ కూడా వస్తుంది. సో మీకు మంచి టైం ఇది, అంటే మీరు ఓటు ఉపయోగించుకోవడానికి, మార్పు తెచ్చుకోవడానికి కూడా. సో మరి ఏంది మరి సార్, ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? మార్పు రావచ్చు, చెప్పలేం కానీ మార్పు మాత్రం ఏ పార్టీ అని చెప్పలేం కానీ మార్పు అయితే వస్తుంది. గవర్నమెంట్ అయితే మారుతుంది. సో ఇటు టీడీపీ, జనసేన, మన ఇంకోటి బీజేపీ కూటమిగా వస్తున్నారు. సో వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఈసారి? ఉంటుంది, తెలుగుదేశం కన్ఫర్మ్. సో మరి ఇప్పుడు ఏలూరు నుండి ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎవరు? మహేష్ కుమార్ యాదవ్ అని టీడీపీ కూటమి నుండి, వైఎస్ఆర్సీపీ నుండి సునీల్ కుమార్ యాదవ్. సో మరి వీళ్ళిద్దరు మరి ఏంటంటే ఇద్దరిని ఏమనలేము. ఎలా ఉంటదంటే వ్యక్తిపరంగా చూసుకుంటే ఇద్దరు రాజకీయ నాయకుల ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళే. సో మరి ఎట్లా ఉంటది, మరి పనితీరు ఎట్లా ఉండొచ్చు? ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.